అసలు ఏం జరిగింది? ఏమైంది అమ్మ? అసలు ఆయన నిన్ను బెదిరించుడు ఏంది? నువ్వు భూమి రాసిస్తానుడు ఏంది? ఏం జరిగిందో మాకు అర్థమైతలేదమ్మా. చెప్పే. చెప్పమ్మా. చెల్లె ఈయనే ఇట్లనే ఉంటుంది కదా అని చెల్లెకు భూములు సాగలేదుకని ఆ భూమి అల్లుడి పేరు మీద రాసేయమని అడిగిండే. భూమి అల్లుడి పేరు మీద రాసేయకపోతే చెల్లె మీద నేను పోయి నిందలు పెట్టి చెల్లె చచ్చిపోయేటట్టు చేస్తా అన్నాడే. భూములు సాగలిపోతే కారం మెతుకులు తినైనా బతకదు, కానీ దానికోసం నా కన్ను పేగుని చంపుకుంటా రానే. అందుకే ఇట్లా మాట్లాడు. తప్పేనే అట్లా మాట్లాడు. అమ్మ, ఈ మాటలే విలువక తొందరపడి ఆవేశంతో నిన్నెన్నో మాటలు అన్ననే. నన్ను క్షమించే అమ్మ. ఏవేవి మనసులో పెట్టుకోకే, తప్పు నాదేనే. ఏడువకి చెల్లె, ఏడుపు కాకపోతే ఏమున్నది అక్క. నా బతుకు ఈడ మంచలేదు, ఏడ మంచలేదు. ఏడవకపోతే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వే చేసినవి తెలియక మాట్లాడిన మాటలు కాదు అవి. ఏడవకు నువ్వు, ఏడవకే చెల్లె. ఇగో నీ అవసరం కోసం, నీ స్వార్థం కోసం నువ్వు ఎంతగానో దిగజారుతావు. మనుషులను ఎంతైనా హింసిస్తావు. భూమించేదాకా నన్ను తీసుకుపోరన్నావు కదా, నేను ఏడికి రాను, ఏనే ఉంటా. పుట్టేటప్పుడు కలిసే పుట్టిన, కలిసే పెరిగిన, ఇప్పుడు కలిసే బతుకుతావు. నేను ఏడికి రాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. బిడ్డ గట్ట మాట్లాడకే. మీ అయ్యలేక మన బతుకు చెల్ల బతుకేమో అట్లున్నది. నువ్వు ఉండి దూరం చేసుకోకు బిడ్డ, నా మాటనే. ఆడపిల్లకు భర్తతో లేకపోతే నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు, నిందలేస్తారే. ఆ బతుకెందుకు బిడ్డ, నా మాటనే. ఆ మాటలన్నీ నేను దాకా వచ్చిన ఆ పరిస్థితి నీకు రావద్దు బిడ్డ, నా మాటనే.